చేద్దాంలే అని అనుకునేటువంటి వాటిని మనం ఎలా చేసుకోవాలి, ఎంత ఉపయోగకరంగా ఉండేది చూసుకుందాం. ముందుగా ఫోన్ బాక్సెస్ అండి ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. అలాగే చాలా యూజెస్ ఉన్నాయి దీంట్లో. మనకి ఫ్రిడ్జ్లకి కొన్నిటికి ఎగ్ ట్రేలు రావు కదండి కొన్ని ఫ్రిడ్జెస్కి. దానికోసం అని చెప్పేసి ఇలా క్యాప్స్ తీసుకుంటున్నానండి, బాటిల్ క్యాప్స్. అన్నిటికీ గమ్ రాసేసి అంటించేసాను. ఇలా పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఆ గిన్నెలో కాకుండా మనం గిన్నెలో అట్లా పెట్టేసుకుంటాం కదా, ఒకవేళ ట్రే వచ్చినా సరే అది 6 or 8 వచ్చుంటాయి కదా, వాటికి సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక దాంట్లో ఇట్లా విడిగా ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అలా దీంట్లోనే ఆర్గనైజ్గా పెడుతున్నాను. అటు ఇటు కదలకుండా ఉంటాయండి ఫ్రిడ్జ్లో కూడా. అట్లా విడిగా పెట్టేస్తే జారిపోతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఈ ఫోన్ బాక్సెస్లోనే ఇవన్నీ కూడా పెట్టేస్తున్నాను. కొన్ని బాక్స్లో డబ్బాల్లో పోయకుండా ఇట్లా విడిగా పెట్టేసుకుంటుంటాం కదా ప్యాకింగ్స్. సో ఇవన్నీ మనకు కావాల్సినవన్నీ డైలీ యూజ్ చేసేవే, కానీ పెట్టేసుకుంటుంటాం కదా, ఇలా పెట్టేశాను. ఇంకొక బాక్స్లో వచ్చేసి ఇది వచ్చేసి మన ట్యాంగ్ అండి. ట్యాంగ్ సూప్ ప్యాకెట్స్ అన్నీ ఉన్నాయి. సూప్ ప్యాకెట్స్ అన్నీ ఆర్గనైజ్గా పెట్టేసుకుంటున్నాను. సూప్ ప్యాకెట్స్ కూడా ఎప్పుడు తీసుకొస్తుంటారండి, పెట్టేస్తున్నాను. అలాగే నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ కూడా ఉంది, అది కూడా పెట్టేస్తున్నాను. అక్కడ ఇంకా ఖాళీ ఉంది కదా, అందుకని చెప్పేసి ఫ్రెష్ క్రీమ్ ఉంది, అది కూడా పెట్టేస్తున్నాను. ఇంకా ఫుడ్ కలర్స్ అలా ఏమన్నా ఉన్నా మీకు పెట్టేసుకుందాము. చూడండి పెట్టేస్తున్నాను 2. ఇక్కడ చూడటానికి కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట. చూసారా? ఇంకా ఇప్పుడు నేను జామ్ మర్చిపోయానండి, టమాటా కెచప్, అది పెడుతున్నాను అనమాట. ఇక్కడ చూసారా, పైన ఎగ్స్, పక్కన చాక్లెట్ అండి. ఇది చాక్లెట్ డార్క్ కాంపౌండ్. మీకు ముందు వీడియోస్లో మీరు కనుక చూసినట్లయితే డార్క్ కాంపౌండ్ మీకు చూపించాను, అదనమాట. హాఫ్ అయిపోయింది, ఇంకొక హాఫ్ ఉంది. అలానే కింద విడివిడిగా పెట్టుకునేటువంటి అనమాట. అలా నీట్గా పెట్టుకుంటే మనకు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలానే ఇంకా 3 బాక్సెస్ ఉన్నాయండి ఇలాగ. ఇంకా ఇలా వాల్ హ్యాంగ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను, పెట్టిన స్పేస్ కవరింగ్ అవుతుంది కదా అని చెప్పేసి. కొంతమంది ఇళ్లలో, పాత ఇళ్లలో షోకేస్లు అలా ఏమి ఉండవు కదండి. ఏమన్నా పెట్టుకోవాలనుకున్నా కానీ అల్మారాలు అన్నీ వేసేసి ఉంటాయి. ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ కట్టుకుంటున్నారు, కానీ ఈ పాత ఇళ్ళల్లో అలా ఉండదు కదా. మాదైతే జస్ట్ పాతిలేనండి, కాకపోతే చాలా చల్లగా ఉంటుంది. కానీ బయట షెల్ఫ్స్ అన్నీ ఓకే, కానీ ఏమంటారు, ఇప్పుడు మోడర్న్ కాదనమాట. అందుకని చెప్పేసి నేను ఏమన్నా పెట్టుకుందామని చెప్పేసి ఇవి అరేంజ్ చేస్తున్నాను. 2 వైపులా గమ్ అంటించేసి దీన్ని పెట్టేస్తున్నాను, అంటించేసాను అనమాట. మీ దగ్గర గ్లూ గన్ ఉన్నా కానీ ఇలా ఏమన్నా సరే అంటించేసుకోండి. బ్యాక్ సైడ్ నేను డబుల్ టైప్ స్టిక్కర్ అంటిస్తున్నాను అనమాట, వాళ్ళకి కదా, అందుకని చెప్పేసి స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి కొంచెం ఎక్కువే అంటించాను. కొంచెం వెయిట్ పడినాకనే ఆపుతుందనమాట. ఇది ఇలా అంటించాను అనమాట. ఇలా నా దగ్గర ఉన్న కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ ఆర్గనైజ్గా పెట్టుకున్నాను అనమాట. ఈ మిడిల్లో ఎలిఫెంట్ వచ్చిన దగ్గర మరీ బోసిపోయినట్టుగా అట్లా అనిపిస్తుంది బ్యాక్ సైడ్, అందుకని చెప్పేసి అక్కడ వైట్ పేపర్ అంటించాను. మళ్ళీ వైట్ పేపర్ జస్ట్ పేస్ట్ చేశాను అంతే. ఇప్పుడు చూడండి ఇంకా నీట్గా ఉంది. ఆ పక్కన గాజు గ్లాస్ తీసేసాను అనమాట, మా బాబు పడేస్తాడని చెప్పేసి. స్టూల్ వేసుకొని అన్నీ అందుకుంటా ఉంటాడు, అందుకని చెప్పేసి. ఇది వాచ్ బాక్స్ అండి, మా హస్బెండ్ది వాచ్ బాక్స్ అంది. పడేసేలే ఎందుకులే అన్నారు, కానీ నాకే మనసొప్పుగా ఉంచేసాను. ఇవన్నీ హ్యాంగ్స్ కదండి, మనకి డ్రెస్సెస్కి వచ్చాయి హ్యాంగ్స్, అవన్నీ పెట్టేస్తున్నాను. షేడ్ అవుట్ అవ్వకుండా, కలర్ పోకుండా ఉంటాయి. ఇది వచ్చేసి చాక్లెట్స్ అండి, ముందు వీడియోస్ మీరు చూసే ఉంటారు. ఇది చాక్లెట్ ఇవి. ఇది నేను ఇవి సిల్క్ థ్రెడ్స్ నేను కుచ్చులు వేస్తాను కదా, టెసల్స్, అన్ని పూసలన్నీ ఒక దగ్గరగా ఉండటానికి ఎన్ని బౌల్స్ అని దగ్గర పెట్టుకోవాలి చెప్పండి. అందుకని ఇందులోనే నాకు ఎన్ని రకాలు కావాలో అన్ని 2 కానీ 3 రకాలు కానీ అలా ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఇందులో పోసేసుకొని దగ్గర పెట్టుకుంటాను అనమాట. అప్పుడు నాకు తీసుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది, దగ్గరికి జరుపుకోవటానికి. కానీ ఇట్లా ఒక్కొక్క గిన్నె పెట్టుకోవడం ఇసుక అవుతుంది కూడా, అది కూడా. అందుకని చెప్పేసి నేను ఇలా ఐడియా ఆలోచించాను అనమాట. అదే నువ్వంటే టెసల్స్ వేస్తావు, మాకేం ఉపయోగం దీంతో అని అనుకుంటారా, మీకు కూడా ఉపయోగంగా ఉంటుందండి. ఇదిగోండి ఇంకొకటి తీసుకున్నాను,
మనం ఏది వేస్ట్ చేయం కదండి. ఇది చూసారా, ఇది జెండు బామ్ డబ్బా, ఇది వచ్చేసి కర్పూరం బిళ్ళలది డబ్బా. ఇది కూడా మనం వేస్ట్ చేయము. ఇందులో నేను ఉక్సులు కాజల్ ఉక్సులు అవి పెట్టేసుకున్నాను. ఇందులో అయితే నేను బటన్స్ పెట్టానండి. బటన్స్ ఇవి వచ్చేసి పిన్స్ కదా, స్టాప్లర్ పిన్స్ అవన్నీ వేసుకొని పెట్టుకున్నాను. వీటితోనే ఎక్కువ యూజ్ ఉంటాయండి. చిన్న చిన్న డబ్బాలే మనకు దొరకవు కూడా, త్వరగా పడేస్తూ ఉంటాం కానీ అవే ఎక్కువ యూజ్ అవుతుంటాయి. ఇప్పుడు అందులోనే క్లిప్స్, హెయిర్ యాక్సెస్, చీర పిన్నులు అవన్నీ వేస్తున్నాను. డైలీ వాడుకునేవి దగ్గరలో ఉంటాయని చెప్పేసి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఉందండి నా దగ్గర. దీంట్లో డైలీ వాడుకునేవి మా పాపకి సంబంధించిన హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, నా స్టిక్కర్స్ డైలీ పక్కనే వార్డ్బోర్డ్ దగ్గర, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉంటుందని చెప్పేసి ఇవన్నీ దగ్గర పెట్టుకున్నాను. డైలీ యూజ్ చేసుకునేవన్నీ పక్కన పెట్టుకున్నాను. దీంట్లో వేసుకొని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుంటాను అనమాట. ఇది వచ్చేసి ఇది వాలెట్ అండి, మా హస్బెండ్ది. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇలా మా బాక్స్లో వచ్చిందనమాట. దీన్ని కూడా వేస్ట్ పని ఎందుకని చెప్పేసి వాడేశాను, అంతేనండి. ఇవి దండలు ఇవి బయట షాపుల్లో కొనుక్కుంటాం కదండి, వీటికేమో మనకు కవర్స్ వేసి ఇస్తారు, బాక్సులు ఇవ్వరు. అలాంటివన్నీ మనం తీసుకొచ్చి మళ్ళీ డబ్బాల్లో అన్నీ కలిపేసి ఒకటే దాంట్లో వేసేస్తేనేమో పాడైపోతుంటాయి కదా. ఇది కూడా ఈ మధ్యనే కొన్నానండి. రామ్ పరివార్ లాకెట్ వచ్చింది, చాలా బాగుంది. రామ్ పరివార్ లాకెట్ వేసుకున్నా కానీ మెడకి నిండుగా బాగుందని చెప్పారు అందరు కూడా. ఇదేమో ఇట్లా ఫోల్డ్ అవ్వదన్నమాట. అలాంటివన్నీ ఒకటే చోట వేసేస్తే అన్నిట్లో కలిసిపోయి విరిగిపోతుంటాం, అట్లా అవుతుంటాయండి. అందుకని చెప్పేసి వాటికి స్పెషల్గా ఇది ఒకటి ఉంటుందని చెప్పేసి నేను దీంట్లో వేసుకుంటున్నాను. ఇంట్లో అందరు చేసేది ఏది వేస్ట్ పోనీ కదండి. అలానే చూడండి, ఇట్లా ఫోల్డ్ అవ్వదండి, అందుకని చెప్పి ఇటు నుంచి పెట్టేస్తున్నాను. ఇక్కడ మెడ దగ్గర పెట్టుకునేది ఇట్లా ఫోల్డ్ అవ్వదు, జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి. ఇట్లాంటివి ఉంటాయి కదండి కొన్ని హారాలు, అలాంటివన్నీ చిన్నగా జాగ్రత్తగా పెట్టుకుంటే ఇలా సపరేట్గా వీటికంటూ బాక్స్ ఉంటే బాగుంటుంది. చూసారా, బాగుంది ఇట్లా. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ డబ్బా, ఈ పిల్ల ఏంటారు బాబు ఐస్ క్రీమ్ డబ్బాలు కూడా వదిలిపెట్టట్లేదని చూస్తున్నారా? ఏం లేదండి, దీంట్లో మనం ఎప్పుడన్నా పార్టీ వేర్కి అంటే నా ఫంక్షన్లకు వేసుకునేవి సపరేట్గా పెట్టుకుంటాం కదా, అవన్నీ పెడుతున్నాను. హెయిర్ బ్యాండ్స్, శారీ పిన్స్ ఇవన్నీ అనమాట. ఇందాక క్యాజువల్గా, ఇవేమో పార్టీ వేర్ అనమాట. ఇలానే కాకుండా మనం ఊరు వెళ్తా అట్లా కొన్ని తీసుకెళ్తాం కదండి, అలాంటివన్నీ దీంట్లో పెట్టుకుంటే సింపుల్గా బాగుంటుంది. చిన్న డబ్బా కదా, అందుకని చెప్పేసి నేను పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడండి అసలు మెయిన్ది ఇది, మనం జల్లెడ కదండి, జల్లెడలో మనకి ఇంతకుముందు మనకు ఒకటే ట్రీ వచ్చి 3 ప్లేట్స్ వచ్చాయి కదా మార్చుకుంటా ఉండేటప్పటికి. ఆ చుట్టూ ఉన్న ఫ్రేమ్ పోతే ఇంకా ఇవి యూజ్ అవ్వవు కదా, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తున్నాను. చూసారా, అన్నీ దీనికి హ్యాంగ్ చేసేసాను. నా బుట్టలు ఇందాక మీరు చూసారు కదా, దానికి వచ్చేసిన బుట్టలు, అది రామ్ పరివార్ లాకెట్ అన్నాక దానికి వచ్చిన బుట్టలు అవి. అలా అన్నిట్లో పడేస్తే అవన్నీ ఊడిపోతాయని చెప్పేసి ఇట్లా ఐడియా ఆలోచించానమాట. వెనక పెట్టేశాను, పిన్స్ వెనక చెవి వెనక పెట్టుకునేది అక్కడ తగిలించేసానమాట. ఇవి వచ్చేసి జస్ట్ నా అంటే పిచ్చిదే కదండి, పాపడి పిల్ల వేరే దానివి అవన్నీ అనమాట. అలానే దీనికి కూడా శారీ పిన్స్ కూడా పెట్టేశానండి. ఏమన్నా నార్మల్ చైన్స్ అవన్నీ ఉన్నా హ్యాంగ్ చేసేసుకోవచ్చు ఇట్లా వీటికి. ఇవైతే మీ కబోర్డ్స్లో కూడా హ్యాంగ్ చేసేసుకోవచ్చండి. హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదా పిన్స్, అవి వెయిట్ ఆగేవి, అవి తగిలించుకొని వేసుకోండి. అలానే బీరువాలో కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. బీరువాలో కూడా మనకి తాళాలు అవి తగిలించుకోవడానికి ఇస్తారు కదా కొన్నిటికి, అలా ఇస్తారు. నాకైతే ఇవ్వలేదండి మా బీరువాకి. ఇది మేము చేయించుకున్నది, అసలు మామూలుగా ఐడియా రాలేదు అసలు హ్యాంగ్స్ కావాలని చెప్పేసి. నేను చేయించుకున్నాం కాబట్టి 90 కేజీల బీరువా అండి ఇది. నేను చేయించుకున్నది కాబట్టి 3 పెట్టించేసుకున్నాను. అప్పటికి గాజులు స్టాండ్లు, ఇది మా పాపది అనమాట. 2 నావి, నా పాపది. మా పాప ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి తనది ఖాళీగా ఉంది, అందుకని ఇక్కడ హ్యాంగ్ చేస్తున్నాను. 2 సైడ్లా ఇట్లా ఓపెన్ చేసుకునేది కదా, అందుకని చెప్పేసి ఆ 2 ఇక్కడ హ్యాంగ్ చేస్తున్నాను అనమాట నేను. ఒకవేళ గాజులు ఉన్నా కానీ తీయటానికి వీలుగా అయ్యేటట్టు కింద పెట్టేస్తున్నాను అనమాట. కింద పెట్టేసేసి బీరో వేసేటప్పుడు తీసేటప్పుడు కూడా అడ్డమైన రాదండి, ఇది లోపలికి ఉంటుంది కదా, ఇది లోపల సైడ్ వేసేది ర్యాక్ అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ తగిలిస్తున్నాను నేను.
చూడండి తగిలిచ్చినా కానీ ఎంత చక్కగా ఉన్నాయి. అవన్నీ మనం తర్వాత వెతుక్కోట నీ దగ్గర అంటే ఇవి ఉన్నాయి, పాడైపోయిన జల్లెడ ఉంది, మరి మాకేం కావాలి అని అంటారా? ఇలాంటి బాక్స్ బిర్యానీ బాక్సెస్కి వచ్చిన మూతలు ఉంటాయి కదండి, అది సూదిని కాల్చి పెద్ద సూదిని ఇట్లా హోల్స్ పెట్టేశాను. దీనికి కూడా అన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఈ మధ్యలో వచ్చేసి మామిడి బిళ్ళలు, చెంపసగరాలు అవన్నమాట, అవి తగిలిచ్చాను ఇక్కడ. ఇంతేనండి. నా ఐడియాస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.